భూదాన్ భూముల స్కామ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వంశీరామ్ బిల్డర్స్ సుబ్బారెడ్డికి నోటీసులు జారీ చేసింది ఈడీ. ఆమోద డెవలపర్స్ కి చెందిన సూర్యతేజ్తో పాటు కేఎస్ఆర్ మైండ్స్ కు చెందిన సిద్ధారెడ్డి ఈ స్కామ్లో లాభపడినట్లు గుర్తించింది. తాజాగా ముగ్గురికి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 16న హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది ఈడీ. ఈ స్కామ్లో ఇప్పటికే ఐఏఎస్ అమోయ్ కుమార్ను పలుమార్లు ప్రశ్నించింది. సర్వే నెంబర్ 27లో రియల్ వెంచర్ ను స్టార్ట్ చేశారు వంశీరామ్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి. మ్యాన్ హటన్ పేరుతో రియల్ వెంచర్ ప్రాజెక్టు చేపట్టారు. ఇప్పటికే అమ్మకాలు ప్రారంభించింది వంశీరామ్ బిల్డర్స్. అయితే కోర్టులో కేసులుండగా రియల్ వెంచర్స్ కు శ్రీకారం చుట్టారు. భూదాన్ భూముల వ్యవహారంతో పాటు మరిన్ని భూ కొనుగోలు వివాదాల్లో సుబ్బారెడ్డి ఉన్నారు. సుబ్బారెడ్డి భూ ఆక్రమణలపై ఫోకస్ పెట్టిన ఈడీ డిసెంబర్ 16న రావాలంటూ ఆయనకు నోటీసులు జారీ చేసింది. "27 ఎకరాలు అక్షరాల 3,000 కోట్ల విలువైన భూమి. హైదరాబాద్ ఖాజాగూడలో భూ బకాసురుల భూ దాహమిది. 1,000 కోట్ల విలువైన భూములను ఇప్పుడు వారి చెరలో బందీ అయ్యాయి. ఇందులో పెద్ద పెద్ద తలకాయలే సూత్రధారులు, అధికారులే కీలక పాత్రధారులు. వీరందరూ కలిసి భూమిని కాజేశారు. ఇప్పుడు సర్కార్ భూమి ఓ బడా బిల్డర్ చేతిలో ఉంది. ఇంతకీ ఎవరా అత్యంత కీలక అధికారులు? హైదరాబాద్ ఖాజాగూడ కబ్జా కథల్లో పాత్రధారులు, సూత్రధారులెవరు?